అర్థమైందా? ఆయనే లోక రక్షకుడైన దేవుడు. మన యేసయ్య ఎవరంటే లోక రక్షకుడైన దేవుడు. ఒకసారి ఒక స్త్రీ పాపము చేస్తా పట్టబడింది, వ్యభిచారము చేస్తా పట్టబడింది. వినండి, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారము చేస్తూ పట్టబడితే, దొరికితే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. వినండి, మన యేసు ప్రభు ఎలాంటి వాడో వినండి. ఇప్పుడు పట్టబడినటువంటి యవనస్తురాల్ని కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, యూదామత పెద్దలు యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు ఒక న్యాయం తీర్చాలి, ఆ సమస్య ఇప్పుడు తీర్చాలి. వందలాది మంది ప్రజలు ఆమె రాళ్లతో కొట్టి చంపాలని, వందలాది మంది ప్రజలు ఆమె కొట్టి చంపాలని కోపంతో ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రము అదే బోధిస్తుంది. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. వినాలి శ్రద్ధగా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలి? వాస్తవానికి ధర్మశాస్త్రం అదేగా బోధిస్తుంది. అదేనా కదమ్మా ధర్మశాస్త్రం బోధిస్తుంది? ఎవరైనా పాపం చేస్తే రాళ్లతో కొట్టి వేసేయండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏం చేశాడంటే, ముందు మాట్లాడిన వారికి కౌంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? మీలో పాపం చేయని వాడెవడు, మీలో తప్పు చేయని వాడెవడు. ముందుగా ఆమె పైన రాళ్ళు వేయండి. ఎవరికి దమ్ము లేదు. ఇప్పుడు వాస్తవానికి యేసు ప్రభువు ఆమెను శిక్షించగలడు, ఆమెను గద్దించగలడు, శిక్షించగలడు. కానీ వచ్చిన వారు నాడు ఆమె మీద పడకుండా కాపాడాడు. ఇంకొకటి, ఆమె దగ్గరకు వచ్చినటువంటి పాపాత్మురాలైన స్త్రీతో ప్రేమతో మాట్లాడుకుంటూ ఉన్నాడు, అమ్మా ఇక మీద నీవు పాపము చేయొద్దు. ఆమెను గద్దించలేదు, తిట్టలేదు, పట్టలేదు. కానీ ఈయన ప్రేమను అక్కడ చూపించి ఆ భయంకరమైన పాపాత్మురాలు జీవితాన్ని ఒక్క క్షణములో మార్చివేశాడు. ఆయనే లోక రక్షకుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా గమనించండి, ఈ లోకములో ఏదైనా నీవు చిన్న పొరపాటు చేస్తే, ఈ లోకంలో ఏదైనా చిన్న తప్పు చేస్తే, నీ అనుకునే వారు కూడా, నీ రక్త సంబంధికులు కూడా నీ మీద ఒక చెడు ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఉన్నవి. మనం ఏ తప్పు చేయకపోయినా, మనం ఏ పాపము చేయకపోయినా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విధమైన మానవుడు నిశ్చయముగా నిన్ను అవమానానికి అప్పగిస్తారు. అనేక మంది పాపానికి సంబంధించి నీ విషయాలు బయట పెడతారు. కానీ మనము ఆరాధించే యేసు నీ మీద నింద మోపడం పక్కన పెడితే, ఎదుటి వారు కూడా నీ మీద నింద మోపకుండా వారిని గద్దించి నిన్ను రక్షించడానికి ఆయన లోక రక్షకుడైన దేవుడు. ఎవరైనా తప్పు చేసి మన చేతికి దొరికాడనుకో, ఇక దొరికారా నాయన అని చెప్పి లేని, వాడు చేసిందే చిన్న పొరపాటు అయితే, వాళ్ళు చేసిందే చిన్న తప్పు అయితే ఈ పనికి మాదిరే బ్యాచ్. అర్థమైందా? మళ్ళీ ప్రార్థనకు వస్తారు, ప్రభు వలలో చెయ్యేస్తారు. పాపినయ్యా, కుక్కనయ్యా, నక్కనయ్యా, పిల్లినయ్యా ఎడకొచ్చి పనికి మారిన మాటలన్నీ మాట్లాడతారు, అన్ని ఒప్పుకుంటారు. కానీ ఒక వ్యక్తి పైన చెడు ప్రచారం, ఇప్పుడు ఒకవేళ ఆమె పనికి మాలింది అనుకున్నామమ్మా, దేవుడు తెలుసు. కానీ నీవు నిజముగా విశ్వాసురాలు అయితే, నీతిమంతురాలు అయితే, ఆమెని నీవు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి గద్దించును. ప్రాబ్లం చెప్పు, అరే నువ్వు చేసింది తప్పురా, పనికి మాలి పనిరా ఆయన, దేవుని ఉపయోగించుంది, దయచేసి నీ మార్చుకో అని చెప్పు. చెప్పు 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 వినుకోకపోతే వదిలేయి.
అంతేగాని 10 మందిలో నేనే పెద్ద ఇదన్నట్టుగా ఒకరి పరువు తీయడం అది మంచి పద్ధతి కాదని, అది నీతి మంత్రుని లక్షణము కాదు. సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసి ఏదైనా తప్పు చేస్తే, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే నీవు వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు వారికి బోధించాలి, వారికి చెప్పాలి. వారు విడిపోయిపోతే దేవునికి అప్పగించాలి. అర్థమైందా? ఇప్పుడు మరియా యోసేపు ఉన్నాడు, వినండి. మరియా చెప్పండి వినోడ్తో. యోసేపు మరియా. యోసేపు గర్భాన మరియ గర్భాన యేసు ప్రభు పుట్టాడు. ఇప్పుడు మరియమ్మ యవ్వనస్తురాలా కాదా? అమ్మా, యవ్వనస్తురాలు. పెళ్లి కాకముందే ఒక యవ్వనస్తురాలు గర్భవతి అయిననుకో, ఏమంటది లోకం? ఏమంటది? వాస్తవానికి ఏ తప్పు చేయకపోయినా నిందలేసేవాడు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు మరియమ్మ పెళ్లి కాకముందే గర్భవతి అయింది. ఆల్రెడీ మరియకి ప్రధానము చేయబడింది. ఇక 1 సంవత్సరమో లేకపోతే 4 నెలల్లోనే వివాహం జరగాలి. యోసేపుకి విషయం తెలిసింది. కానీ యోసేపు ఏమనుకున్నాడు? ఆమెని రహస్యముగా విననాడాలని, రహస్యముగా వదిలిపెట్టాలని ఆలోచించాడు. 10 మందితో చెప్తామనుకోలేదు ఆయన, తన తండ్రితో చెప్తామనుకోలేదు ఆయన, లేకపోతే స్నేహితులతో చెప్తామనుకోలేదు ఆయన. రహస్యముగా విననాడాలి. మరియా తప్పు చేసిందో చేయలేదో పక్కన పెడితే ఆమె పరువు తీయకూడదు. అది నీతిమంతుని లక్షణం. అర్థమైందా? అది సేవకుని లక్షణం, అది దేవుని బిడ్డ లక్షణం. అర్థమైందమ్మా? నేను చెప్పి మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు మన సంఘానికి వచ్చేటప్పుడు వ్యక్తిగత విషయాల జోలికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. నేను ఒకవేళ తప్పు చేశాను అనుకో, నీకు తెలిసిందనుకో, నువ్వు నా దగ్గర డైరెక్ట్, అరే ఇలా నీ గురించి ఇలా చెప్పుకుంటున్నారు, ఒకవేళ నువ్వు చేసావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఒకవేళ చేస్తే మార్చుకో. సమాజంలో విలువ ఉండదు, దేవుని ఉగ్రతకి కోపానికి మనం గురవుతాం అని చెప్పాలి. కానీ దొరికిందని చెప్పి సమాజంలో మాట్లాడి, దొరికిందని చెప్పి సంఘంలో మాట్లాడితే అది దేవుని ఉగ్రతకి మాట్లాడిన వాడిపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నవి. వాడు పడిపోయారు, ఈడు పడిపోయారు, ఈడు పాపం చేస్తున్నారు, ఆమె పాపం చేస్తుందని చెప్పి ఒకవేళ వారు తప్పు చేయకపోతే, ఆ పాపము చేయకపోతే నీవు వేసినటువంటి నింద అది నీ పైకి శాపముగా రావచ్చు. గమనించండి దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఆయన శరీరధారిగా నివాసము చేసిన దినాలలో ఎవరిని శిక్షించకుండానే, ఎవరిపైన ఉగ్ర రూపము చూపించకుండానే అనేక మంది భయంకరమైన పాపులను మార్చివేశాడు ఆయన ప్రేమ ద్వారా. మన దేవుడు లోక రక్షకుడైన వాడు. నేను బాగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా, నన్ను మించిన మగోడు లేడు, నేనే పరిశుద్ధుణ్ణి అని కొంతమంది ప్రవర్తిస్తారు. అర్థమైందా? కొంతమంది ప్రవర్తిస్తారు. అది లూసిఫర్ ఆత్మ, అది వెలుగుతున్న ఆత్మ. అలాంటి వారిని మనం గమనించాలి. అందరూ వాక్యం చెప్తున్నారే, అందరూ తెల్ల వస్త్రాలు వేసుకున్నారే, వీళ్ళు కూడా సేవకులు అంటే ఏది క్రమపరిచే ఆత్మ, ఎవరు సేవకులు, ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వీటన్నిటి కూడా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు గమనించుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున విషయాలన్నీ కూడా మనకి బోధిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు అంటే లోక రక్షకుడైన వాడు. మన వ్యక్తిగత జీవితంలో ఏవైనా బలహీనతలు ఉంటే అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నిన్నును నీ కుటుంబాన్ని రక్షించడానికి రక్షకుడుగా నీ ముందరే నిలబడి ఉన్నాడు. హల్లెలూయా.